ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో అమెరికా ఆయుధాలు భారీగా ఖాళీ అవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ మిసైల్ పవర్ ఇరాన్ కాబట్టి ఇరాన్ దగ్గర ఇంకా 2500 మిసైల్స్ ఉన్నట్టు, అందులోనూ అడ్వాన్స్డ్ మిసైల్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 10 రోజుల యుద్ధంలో ఎవరిది పై చేయంటే ఏం చెప్తారు, అమెరికాదా ఇరాన్దా? ఎస్ అండి, ఇప్పుడు 10 రోజులుగా ఫిబ్రవరి 28వ తారీఖుని యుద్ధాలు మొదలైంది. ఆపరేషన్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ అమెరికా, ఇటు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అంటూ ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్ చేసే యుద్ధానికి ప్రతిఘటనగా ఇరాన్ కూడా తన మిసైల్స్ డ్రోన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ దానికి వీక్, ఆర్మీ అటాక్, గ్రౌండ్ అటాక్లు కాదు, గ్రౌండ్ యుద్ధం కాదు, ఆర్మీ పోట్లాడుకునేది కాదు ఇది. కాబట్టి ఇటు ఎయిర్ ఫోర్సు, నేవీ మాత్రం యుద్ధం, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీ ఉంది. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ఇరాన్ ప్రయోగించింది ఏంటంటే డ్రోన్లు, మిసైల్స్. అమెరికా ఇప్పుడు రిపోర్టెడ్లీ ఏంటంటే ఇరాన్ దగ్గర 80,000 డ్రోన్లు, 3,000 మిసైల్స్ ఉన్నాయనేది ఒకటి రిపోర్టు. కానీ ఇటువైపు ఇరాన్ ఏంటంటే ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అమెరికాల దగ్గర సుపీరియర్ ఎయిర్ ఫోర్స్. కాబట్టి ఇజ్రాయెల్ తర్వాత అమెరికా వాటి మిత్ర దేశాల గల్ఫ్ కంట్రీస్కి వ్యతిరేకంగా ఇరాన్ ఆయుధాలు వేస్తుంది. కానీ ఇరాన్ దగ్గర 80,000 డ్రోన్లు ఉన్నాయా లేదా? ఇప్పటికే 3,000 నుంచి 10,000 డ్రోన్లు అది ఉపయోగించినట్టు తెలుస్తుంది. సుమారు 10,000 డ్రోన్లు అది ఉపయోగించింది. మరి ఇంకా 70,000 డ్రోన్లు ఉన్నాయా, లేకపోతే డ్రోన్లు తగ్గాయా అనేది ఒక డౌటు. ఇప్పుడు వరకే 500 మిసైల్ని అది ప్రయోగించినట్టు, అంటే ఇంకా 2,500 మిసైల్స్ ఉన్నాయా లేదా? కానీ ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, దాని దగ్గర మిసైల్స్, డ్రోన్స్ తగ్గాయి. అందుకనే గత 8వ రోజు నుంచి కూడా మా మీద అటాక్ చేసే తీవ్రత ఇరాన్ తగ్గించింది, అంటే ఉన్న ఆయుధాలను రక్షించుకోవడానికి. కాబట్టి ఇరాన్ దగ్గర ఉన్న 80,000 డ్రోన్లు, 2,500 మిగిలిన మిసైల్స్ తప్పది, ఇంకా లేకపోవచ్చు అనేది ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇరాన్ ఏంటంటే లాంగ్ టర్మ్ వారికి వీటిని దాసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ దగ్గర ఆయుధాలు అయినయా లేదనేది ఒక క్వశ్చన్ అయితే, ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉంటాయి అనేది ఎక్కువ రిపోర్టులు చెప్తున్నాయండి. ఎందుకంటే మనం కూడా విశ్లేషణ చేయొచ్చు. ఎందుకంటే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ముందే అది రెడీ చేసి పెట్టుకుంది. ఎందుకంటే డ్రోన్ తయారు చేయడానికి $20,000 పెద్ద ఖర్చు కూడా కాదు. మిసైల్స్ ఏంటంటే పెద్ద ఖర్చుతో అది ఏం చేయడం లేదు, చాలా జాగ్రత్తగా ఇండిజినస్ రీసోర్సెస్తో చేస్తుంది. చైనా, రష్యాలు హెల్ప్ చేశాయి. మళ్ళీ జాగ్రోస్ ఎల్బర్ట్స్ కిందే అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీలు నిర్మించింది. కాబట్టి ఇజ్రాయెల్ దగ్గర ఇప్పుడు ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో 2,500 మిసైల్స్ ఉంటాయి. దాన్ని రికవర్ చేయడానికి, ఎప్పుడప్పుడు వాడడానికి దాని మిసైల్ ఫ్యాక్టరీలు కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. అమెరికా ఏంటంటే B-2 బాంబర్లు కూడా దాన్ని నాశనం చేయలేకపోతున్నాయి. కాబట్టి ఇరాన్ దగ్గర ఆయుధాలు అయిపోయి ఉండవు, ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉంటాయి. కాకపోతే ఏదో ఒక పెద్ద దాడికి దీర్ఘకాలికంగా అది ప్రిజర్వ్ చేసుకుంది, అనవసరమైన అటాకులు చేయడంలో. ఇక ఇటువైపు ఇజ్రాయెల్ అమెరికాలకు వస్తే, ఇజ్రాయెల్ అమెరికాలు ఏంటంటే ఇది ప్రయోగించే డ్రోన్లు, చీప్ డ్రోన్ని, తర్వాత మిసైల్ని అడ్డుకోవడానికి కాస్ట్లీ మిసైల్స్ అవి వాడేసాయి. ముఖ్యంగా తాడు, ఆరో 1, ఆరో 2, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోము, తర్వాత ఈ ఏజిఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత వీటిని అది వాడేసాయి. కాబట్టి ఆ ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా దగ్గర ఉన్న S-400 ఒక బ్యాటరీ అంటే దాంట్లో 200 మిసైల్స్ ఉంటాయి. 200 మిసైల్స్ ఒకసారి వాడేసిన తర్వాత S-400 బుల్లెట్ లాగా కొత్త మిసైల్ తెచ్చిపెట్టాలి. అందుకే రష్యా నుంచి మళ్ళీ మనం కొనుక్కుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న మిసైల్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోయాయి. కాబట్టి అమెరికా అవి వెంటనే తయారు చేయాలంటే అంత ఈజీ కాదు, అంత పెద్ద ఫ్యాక్టరీలకి. ఏంటంటే ఇంటర్సెప్టర్ మిసైల్స్ అవి $4 మిలియన్ అవుద్ది ఒక్కో మిసైల్కి. $2 మిలియన్ నుంచి $4 మిలియన్ కాస్ట్లీ కూడా, 20 నుంచి 40 కోట్లు ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి అవి పూరించాలంటే డబ్బు కాస్ట్లీ. కాబట్టి ఇరాన్ ఏంటంటే చీప్ వెపన్స్ ఉపయోగిస్తే ఇవి కాస్ట్లీ, తర్వాత వాటిని తయారు చేయడం కూడా అంత ఈజీ కాదు. అమెరికా అంత ఇండస్ట్రియల్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్కి ఏంటంటే అమెరికా నుంచి ఎక్కువ వస్తాయి కూడా. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ అమెరికాల దగ్గర మాత్రం ఆయుధాలు ఖాళీ అయినాయి. కానీ ఇరాన్ దగ్గర ఆయుధాలు ఖాళీ అయినాయి అనేది 50% చెప్పగలుగుతాం. కాబట్టి 10 రోజుల యుద్ధంలో ఎవరి దగ్గర ఆయుధాలు అయిపోయినాయి అనేదే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వార్ని నిర్ధారించబోతుంది. ఇప్పుడు ఆయుధ నిపుణులు ఏమంటున్నారు, వార్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ విశ్లేషణల ప్రకారం ఈ కథ ఇప్పుడు 10 రోజుల యుద్ధం అయ్యింది, ఇంకొక 10 రోజులు జరిగే, లేకపోతే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వార్లో ఎవరు విజేత అంటే ఎవరు ఆయుధాలు నిలుపుకుంటారో వాళ్ళదే యుద్ధం. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఇజ్రాయెల్ అమెరికాల దగ్గర ఇంటర్సెప్టర్ మిసైల్ ఖాళీ అయినాయి. వాటిని రీఎన్ఫోర్స్మెంట్ రావాలంటే అంత ఈజీ కాదు, కాస్ట్లీ వారు. అమెరికన్ కాంగ్రెస్ అక్కడ ఇవ్వాలి, అక్కడ డబ్బులు ఇవ్వాలి ట్రంప్కి కూడా. అమెరికన్ కాంగ్రెస్ని దాటి ట్రంప్ కూడా ఫస్ట్ ఫేజ్లో చేస్తాడు, కానీ తర్వాత తేలేడు. కానీ ఇటు ఇరాన్ దగ్గర మాత్రం అండర్ గ్రౌండ్ మిసైలు, అండర్ గ్రౌండ్ డ్రోన్ సీక్రెట్ ఫ్యాక్టరీలు అలాగే ఉన్నాయి. ఇటు రష్యా, చైనా నుంచి ఈజీగా వస్తున్నాయి. చైనా నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా రావచ్చు, లేకపోతే కార్గో ఫ్లైట్లు చైనా ఎయిర్ స్పేస్ నుంచి డైరెక్ట్గా ఇరాన్ ఎయిర్ స్పేస్ దిగవచ్చు.
రష్యా ఏంటంటే ఇంకా ఈజీగా ఎవరికి తెలియకుండా అటు కాస్పియన్ సీ నుంచి డైరెక్ట్గా ఇరానియన్ నార్త్ కోస్ట్కి చేర్చేస్తుంది. కాబట్టి ఇరాన్కి మిసైల్ సిటీ, మిసైల్ ఫ్యూయల్, మిసైల్స్, డ్రోన్లు సప్లై అనేది రష్యా, చైనా నుంచి ఉంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్కి మాత్రం నాటో దేశాల సహకారం లేకపోవడం వల్ల అది కాస్ట్లీ మిసైల్ రిప్లినిష్మెంట్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేవు. కాబట్టి వచ్చే 10 రోజులు 15 రోజులు యుద్ధం జరిగితే ఇరాన్ దగ్గర డ్రోన్లు, మిసైల్స్ ఉంటాయి, కానీ అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆ కొరతను ఎదుర్కొంటుందని తెలుస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక యుద్ధం వెళితే మాత్రం ఇరాన్దే విజయం అని చెప్పడానికి కూడా కారణం ఇదే. ఇక ఇరాన్తో యుద్ధం చేయడం పట్ల అమెరికన్లలో కూడా తీవ్ర వ్యతిరేకత